భవిష్యత్ గ్యారెంటీ అని చెప్తున్నాడు. మా ప్రజలకే కార్యకర్తలకే గ్యారెంటీ లేదు. భవిష్యత్ గ్యారెంటీ ఏమి ఇస్తాడు? ప్రజలు మాకు ఒక దళిత ఎస్సీలకు రిజర్వ్ అయినప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి ఈరన్న అంటే తెలుగుదేశం పార్టీ, ఈరన్న కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ఈరన్న అనే విధంగా ఈ నియోజకవర్గంలో ముందుకు సాగేది. ఈరన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చిన ఈరన్న గారి కుటుంబానికి ఈరోజు టికెట్ ఇచ్చినట్లు ఇచ్చి అభ్యర్థిగా ప్రకటించి ఈరోజు లేకుండా చేసినందుకు ఈ నియోజకవర్గంలో ఉండే అందరూ ఈ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఎంతో బాధపడుతున్నారు. అంతేకాక ఈ నియోజకవర్గంలో ఉన్న 58,000 మంది మాదిగలను ఈరోజు చంద్రబాబు మోసం చేశాడు. తెలుగుదేశం పార్టీ మోసం చేసింది. ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళు కాక పక్క జిల్లాలో ఉండే ఎంఎస్ రాజుని ఈరోజు బీఫార్మ్ ఇచ్చి పంపడము ఇది తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో మాదిగలకు అన్యాయం చేసిండేది. అందుకే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా నాశనం. ఈ నియోజకవర్గంలో ఉండే కాపు వర్గాలు కానీ, మాదిగ వర్గాలు కానీ, గొల్ల వర్గాలు కానీ ఈ కంకణం కట్టుకున్నారు. ఎంఎస్ రాజు వస్తే ఇది ఖచ్చితంగా ఓడించి తీర్థం.